నమస్తే, నేను రాజేశ్వరి. ఇది చాక్ పీసులు అండి. చాక్ పీసులో చాలా కాల్షియం ఉంటుంది. ఇది ఒకటి మన తోటలో ఒకటి పెట్టుకుంటే వాటికి చిన్నగా నీళ్ళు పోసినా కొద్ది కరిగి వాటికి కాల్షియం అందుతుంది. ఇప్పుడు నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చాక్ పీస్ గుచ్చుకుంటా. నేనైతే ఇట్లా అన్ని సగం సగము ఒక చాక్ పీస్ ముక్కలు సగం సగం చేసి అన్నిట్లలో పెట్టుకుంటా. వీటికి ఇది ఒక ఎక్స్ట్రా పోషకం అన్నమాట. చూడండి, వంకాయ చెట్టు, ఇది గుత్తి వంకాయ. ఇది గుత్తి వంకాయ చెప్పినాను కదా, ఇత్తనాలు ఎన్ని వేసుకున్నానో అన్నీ వచ్చినాయి. కాకపోతే దీనికంతా పురుగు వచ్చేసింది, మొత్తం ఆకు ఫోల్డ్ అయిపోతుంది. మనకు పురుగు కనబడతలేదు కానీ దీనికి పురుగు వచ్చేసింది. అది నేను ఒకటి స్ప్రే మీకు చూపించినాను కదా, అది కొంచెం మధ్యాహ్నం అట్లా స్ప్రే చేసుకుంటా. వీటికి కూడా అట్లనే అయింది. ఇవి పండు మన గుంటూరు మిర్చీలు ఇవన్నీ. ఇగో ఇది కూడా ఫోల్డ్ అయిపోయినాయి. ఇగో ఇది కూడా, అంటే వీటికి మెల్లగా దీని నుంచి దీనికి పాకుతుంది. ఇది నేను చేసుకుంటా, స్ప్రే చేసుకుంటా. ఇది రోజ్ కటింగ్ నేను సండే పెట్టుకున్నా. ఇది ఉత్త ఇసుకలనే పెట్టుకున్నా. నేను రోజ్ కమ్మ ఆదివారం పెట్టుకున్నా. ఆదివారం పెట్టుకుంటే చూడండి చిగురు వచ్చింది. ఎందుకంటే మన ఇసుకలో పెట్టిన, జస్ట్ ఇసుకలనే పెట్టిన. దానికి మొదలు కింద ఎక్కడైతే పెట్టినా అక్కడ పసుపు పెట్టినా, పైన కూడా పసుపు పెట్టిన. చూపించా పైన అట్లా పసుపు పెట్టుకోవడం వల్ల వారానికి కరెక్ట్గా 5 రోజులకల్లా మనకు చిగురు వచ్చేసింది. దీనికి మొత్తం చిగురు వచ్చినాకనే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.